పరీక్ష రాసిన ప్రతిసారి ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వస్తూ ఉసూరుమంటూ డీలా మొహం వేసుకుని వస్తే నా నేల చూపులు చూసిన నాన్నగారు ఇంకే కాస్త కదిలించినా చుక్కలు నేల రాలతాయని అర్థమయ్యి జరిగిన పరీక్ష గురించి ఊసైనా ఎత్తకుండా మర్నాటికి మోటివేట్ చేసేవారు. నాకు ఇప్పటికీ గుర్తు, నా పెళ్లి కుదిరిన సంవత్సరం ఎంగేజ్మెంట్ జరిగిన 10 రోజులకి ఫస్ట్ టైం ఫైనల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చాను. కాబోయే మామగారు ఏమ్మా అన్ని సబ్జెక్టులు ఒకేసారి రాయలేవా అంటే మొహమాటానికి పోయి కాదని చెప్పే చనువు లేక ప్రయత్నించాను. ఘోరంగా ఓడిపోయాను. అప్పుడు పడిన మానసిక ఒత్తిడికి మరెప్పుడు అలా 9 సబ్జెక్టులు ఒక్కసారి ఇవ్వలేను అనిపించింది. కట్ చేస్తే 6 ఏళ్లకి మళ్ళీ నా ఆఖరి అటెంప్ట్ ఇలాగే 9 సబ్జెక్టులు ఒకేసారి ఇవ్వడంతో ముగుస్తుందని అస్సలు అనుకోలేదు. మన ఓపిక, పట్టుదల, ప్రణాళిక, పద్ధతి, ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటే సబ్జెక్టులు ఎన్నైనా సులువుగా కాకపోయినా ఖచ్చితంగా సాధించవచ్చు. మొహమాటానికి పట్టుదలకి ఉన్న తేడా అది. 6 నెలల పాటు అన్ని పుస్తకాల్లోంచి అధ్యాపకులు చెప్పిందంతా బట్టి పట్టి కాకుండా అర్థం చేసుకుని బ్రెయిన్ బీరువాలో బహు జాగ్రత్తగా భద్రపరిచిన దాన్ని ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్స్ వామిట్ చేయకుండా ఆలోచనతో అలవోకగా అన్నిటికీ ఆన్సర్ చేసి ఆనందంగా బయటకు వచ్చిన నేను తొలిసారి తడిచిన కళ్ళను తెరచి తెరచి నాన్నగారి కోసం చూశాను. ఏం చిన్న అని మా నాన్నగారి కళ్ళల్లో ఉన్న క్వశ్చన్ మార్క్ కి ఎస్ సక్సెస్ ఐ డిడ్ ఇట్ అని చెప్పిన మాట ఇద్దరికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే మాటల్లో చెప్పలేను. దట్స్ ట్రూలీ ఏ ఫాదర్ డాటర్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ అంటాను.